ఒక నకిలీ జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటు పడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు. అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి, మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి దగ్గర రాజకీయ నాయకులు గాని, సినిమా ఇండస్ట్రీ వారు గాని, జర్నలిస్టు సంబంధించిన మిత్రులు గాని, మిగతా సామాజిక ఇండస్ట్రియలిస్టు గాని, మిగతా కులాల్లో ఉన్నవారు గాని ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు. అతను భార్య కూడా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, బ్రాహ్మణ సంఘాల తరపున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం. దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని, రాజకీయ నాయకులు గాని, జర్నలిస్టులు గాని, సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరూ వేణుస్వామిని నమ్మద్దు. అతను బ్రాహ్మణుడు కాదు, అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు. అతను వీటిని అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకుంటున్నాడు. కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలదీయాలి. అతను ఏ కులమో కూడా వేణుస్వామి భార్య బయట పెట్టాలి. లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసగించడానికి కోసమే జ్యోతిష్యం, బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాల తరపున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వేణుస్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కాపాడాలి. అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి. వేణుస్వామి, నీ కులం ఏంటో నువ్వు బయటపెట్టు. ఇన్నాళ్లు మోసగించావు, నీ బండారం బట్టబయలైంది. కాబట్టి నీకు దమ్ముంటే నీ కులం చెప్పుకో, లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా, శాతార్థ వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరపున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం. మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు. అతను భార్య కూడా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, బ్రాహ్మణ సంఘాల తరపున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం. దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని, రాజకీయ నాయకులు గాని, జర్నలిస్టులు గాని, సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరూ వేణుస్వామిని నమ్మద్దు. అతను బ్రాహ్మణుడు కాదు, అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు. అతను వీటిని అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకుంటున్నాడు. కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలదీయాలి. అతను ఏ కులమో కూడా వేణుస్వామి భార్య బయట పెట్టాలి. లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసగించడానికి కోసమే జ్యోతిష్యం, బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాల తరపున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వేణుస్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కాపాడాలి. అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు, శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు, అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి. వేణుస్వామి, నీ కులం ఏంటో నువ్వు బయటపెట్టు. ఇన్నాళ్లు మోసగించావు, నీ బండారం బట్టబయలైంది. కాబట్టి నీకు దమ్ముంటే నీ కులం చెప్పుకో, లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా, శాతార్థ వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరపున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం.